ప్రేమ స్వరూపులారా, embodiments of love. దైవాన్ని గూర్చి పూర్ణ పరిజ్ఞానం లేని ఆ సమయం నందు అనేక విధములుగా కూడాను విచారణ సలుపుతూ వచ్చారు. People investigated about the divine and the divinity in several ways. కానీ దైవాన్ని నిర్ణయించుకొనలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు. They could not estimate the divinity in full, and therefore they started worshipping Prakriti, the nature. కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు. As the times passed by, they discontinued worshipping the nature and have taken to worshipping the idols, Murti. మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే. Murti, the element, the one, everyone that's born has a form, Murti. జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే. All those that are born have forms specific. తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ తప్పేమున్నది? Worshipping the mother, worship of the father, the preceptor and the elders amount to the worship of the form, Murti. వీరే మూర్తి స్వరూపులు. They have forms. అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి. These forms that received adoration of worship have in them the awareness, the compassion, love, forbearance and sacrifice. కానీ ఇది ఎవరు కూడాను కాదని చెప్పలేరు. None can deny this. కొన్ని శిలారూపములుగా ఉంటున్నాయి. Some forms are idols made up of stone. ఇందులో చైతన్యము లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి. These idols made up of stone, you do not find in the outward way the love, the movement, the bliss and so on. ఇట్టి రూపములను ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు. The idolatry is condemned by many. అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే. The denial of idolatry is also a sign of ignorance. ఇది ఒక పుష్పము. This is a flower. ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి. It is the pointing finger that directs you towards the flower. ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ను చూపుతుండాలి. The finger points you towards the tumbler there. చూపే అంతవరకు మాత్రమే ఈ వ్రేలు. The finger helps you as a pointer. పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది, కానీ వ్రేలు పైన పోదు. The moment pointer, the finger directs you towards the flower, you start seeing the flower and no more the అదే finger. విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూచిన తర్వాత ఈ విగ్రహాలు మనము అక్కర్లేదు. Likewise, these idols direct you towards God, the divine. After that, you don't need them. చేసేటువంటివే ఈ యొక్క విగ్రహములు. These idols will make you think of the divine and go towards the divine. ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా? Criticizing such a noble idea is a mistake. కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం. We worship some endearingly.
మన తాతలు ముత్తాతలు అయినటువంటి వారిని చిత్రములుగా చేసుకొని వాటిని మన గృహంలో ఉంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం. We have the photographs of our parents, the grandparents, and we worship them. కానీ ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా? Do you find life there in those pictures? కరుణ ఉన్నదా? You find anything there? ప్రేమ ఉన్నదా? Love? లేదు. No. కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? Why do you worship the pictures of your parents and forefathers? మన Why? పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు. The elders have given us an ideal to tread. కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి. And hence we have got the pictures of our parents adorning the ఈ walls. చిత్రములను ఆదర్శంగా నిరూపించి ప్రబోధించి ప్రచారం సలిపి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకున్నారు. We have elders who have passed on to us the ideals to follow. కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము. These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, yet we worship them. 6 ఇంచెలు పొడవు 4 ఇంచెలు వెడల్పు ఉండినటువంటి ఒక 100 రూపాయల నోటు ఉంది. We have 100 rupee currency note, 6 inches and 4 inches. అయితే దానిలో చైతన్యం ఉన్నదా? Is there life in that currency note? దానిలో ప్రేమ ఉన్నదా? Do you find love? కానీ ప్రేమనే లేకుండా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? Though the currency note has no love there, yet man loves it. 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు. In this world there is not even a single person who does not love the currency ఏ note. దేశీయుడైన కూడాను Of any ఏ country, ప్రాంతీయుడైనప్పటికీ of any region, ఏ కాలం వారైనప్పటికీ any time. ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు. Everyone welcomes money, no one denies. అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు? There are many who sacrifice their lives for money. ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారపోసేటువంటి వారు ఎంతమంది లేరు? There are many who just died for money. ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి? What is the life principle in this money? దీని యొక్క మహత్యం ఏమిటి? What is the mystery behind it? దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం. The mystery of a currency note, it carries the stamp of the government. ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతిలుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు. Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it. మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం. మనం We have the national flag. ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు. It is just a cloth that's yarned. కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డిపరచ యొక్క తత్వము ఈ యొక్క బట్టలో చేరి ఉంటున్నది. We find it's all made up of yarn out of the plants, that of the grass blade. ఈ 100 రూపాయల నోటు యందు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుండాలి. The currency note also carries basically that of the grass blade. చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది. And they all represent the wild grass. కానీ దీనికి ఎట్టి విలువ లేదు. They have no value. కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు. But the national flag is highly kept in high esteem. దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి? Why should you do that? జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా? Many fools argue that it is sign of foolishness to worship idols, but the very same ఈ fools 100 రూపాయల respect the నోటును మనం national flag. కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాలకుడును త్యాగం చేయటము ఇది మూర్ఖత్వం కాదా? Is it not foolishness to sacrifice one's own life for money? ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టమును పురస్కరించుకొని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి. Therefore, based on the likes and the dislikes of mankind, we find the worship and the denial. ప్రతి మానవుని యందు కూడాను ఒక విశ్వాసం ఉన్నది. Every man has faith in him. ఆ విశ్వాసమే లేకుండా దేనిని కూడాను ఆశించలేడు. If he has no faith, he cannot expect to have anything.
ప్రతి మానవుని యందు కూడాను మొట్టమొదట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి. Therefore, everyone has to develop this faith. ఈశ్వర సర్వభూతానాం, Ishvara Sarvabhutanam. అట్టి ఈశ్వరత్వము అన్ని భూతముల యందు కూడాను చైతన్య స్వరూపంతో కదులుతూనే ఉంటున్నది. God dwells in all of the beings in the form of the life principle. ఈశ్వరుడు అనగా ఏమిటి? Who is Ishvara? సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. Ishvara is the master of all Aishwarya. దీన్ని శంకర అని కూడాను పిలుస్తూ వచ్చారు. Ishvara is also called Shankara. సం అనగా చిదానందము, ఆత్మానందము. Sham means Chidananda, the eternal bliss. Atmananda, the bliss of the self. కరా అందించేటువంటి వాడు. Kara, who will hand over, who will give it, ఆత్మానందమును confer. చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు. Shankara, who confers the bliss of the self and the eternal bliss. కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడాను ఇమిడి ఉంటున్నది. Therefore, we find God in every name and in every form. ప్రతి మానవుడి యందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది. There you find the cosmic divine principle. సర్వవేదముల యొక్క In సారమే everyone. ఈ యొక్క పదముల యొక్క అంతరార్థము. In fact, every word connotes the very essence of the సత్య divinity. అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థం ఉంది. సత్య అనే పదమునకు ఋగ్వేదము అని అర్థం ఉంది. The word Satya has a meaning Rigveda. సా అనేటువంటి పదమునకు సామవేదంగా ఉంటుండాలి. The letter Sa stands for Samaveda. ఆ అనేటువంటి పదమునకు అధర్వణ వేదంగా ఉంటుండాలి. A signifies Adharvana Veda. మా అనేటువంటి పదమునకు అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి. Ya symbolizes Yajurveda. సత్య సా ఆయి, Satya Sa Ayi. సత్య ఋగ్వేదము, Satya Rigveda. సా Sa సామవేదము, Samaveda. ఆ A అధర్వణ వేదము, Adharvana Veda. మా యా అనేటువంటిది యజుర్వేదం. Ya Yajurveda. సా ఆత్య సా. Satya Sa. కనుకనే ప్రతి పదమునందు కూడాను వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది. Every letter contains the essence of Veda. ప్రమాణపూర్వకంగా మనం విచారం చేసినప్పుడు అర్థము తెలియనటువంటి మూర్ఖులు ఎన్ని రకములైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చును. The foolish people do not understand the true meaning of these words. లింగం అనగా ఏమిటి? దీని అర్థము What is the meaning of lingam? గుర్తు అని దీనికి ఒక పదం. Lingam means sign. ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు Why do you use this? అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధము. The very form of linga represents the self. ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు. Linga has no dimension and it represents the nature of the self. కనుకనే భగవంతునికి ఆద్యాంతములు లేనటువంటి ఒక స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు. God has neither beginning nor an end and so it's called lingam. కాన So, ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి. we don't recognize this basic truth and we're committing two mistakes. రెండు దోషములు వెంటాడుచుంటు నరుని. And these two mistakes, one follows the other. ఒకటి One, లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు. we are forgetting lakhs and lakhs of mistakes that we commit for ourselves. అది ఒక్కటి. That's one mistake. దానివల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది. That's the reason why we forget God. పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు. In fact, we consider a fraction of a mistake committed by others. పరుల చిన్న తప్పును కూడాను మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం. A small mistake committed by other man, we ఆ take యొక్క it as big దోషమే one. నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి. Pointing to the mistakes, minute mistakes in others, తన will యందు make ఉన్నటువంటి you లక్షల distant from దోషాన్ని కూడాను God. The innumerable mistakes in you, దాచిపెడుతుంటాది. and you hide them. ఈ రెండు దుర్గుణములు మన యొక్క హృదయం నుండి తీసివేసిన మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే. Hiding our own mistakes and considering mistakes of others might distance us from ఎప్పుడు God. కూడా పరదోషములు మాత్రము ఎత్తుక్కుంటూ పోవటం చాలా పొరపాటు. It's a big mistake to be in search of faults in others.
తన దోషమును తాను వెతకాలి. Seek out your own fault. తన చిన్నదైనా కూడా నువ్వు దాన్ని పెద్దదిగా భావించాలి. Your fault may be so small and tiny and పరుల simple, దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి. but ignore the mistakes of others. అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరము. And that spirit of sacrifice is essential. ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు. Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path. ఈనాడు Yoga. ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ In this world, wherever you see, పరలో దోషంలో వెతికేటువంటి యొక్క పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు. sinners are increasing day by day who point out others' mistakes. తన అణుమాత్రమైన దోషాన్ని కూడా నువ్వు వెతకడానికి ప్రయత్నించినటువంటి యొక్క వారు ఎక్కడా కనిపించడం లేదు. There's not even a single wise man who will be able to find out a simple mistake in you. కనుకని అందరు కూడా అశాంతికి గురి అవుతున్నారు. That's the reason why all of us are అందరు కూడా miserable. దుఃఖములకు గురి అవుతున్నారు. That's why we are all miserable. కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని, So we have to cross this misery. అశాంతిని మనం దూరం గావించాలని We have to shed this restlessness. కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదట చంపివేయాలి. All those that aspire to be peaceful must give up these two. పరుల దోషాన్ని వెతికేటువంటి వాడు మహాపాపి. He is the worst of the sinners who finds fault with కనుక మనం others. ఎప్పుడు కూడా ఇతరుల దోషాన్ని వెతకూడదు. We should never find out faults in others. ఇది ఏ నిజమైనటువంటి శివత్వమునకు తెలియనటువంటి అర్థము. This is the meaning of Sivatva, the principle of Siva. ఇట్టి పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి. We should have a sacred quality within us. పరదూషణ అనేటువంటిది మహాపాపమైనటువంటిది. Accusation of others is the worst of the sins. కనుక దాని జోలికే మనం పోకూడదు. We should not be after that quality. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు రాత్రి అంతా కూడాను Throughout night, చక్కగా నామస్మరణ చేసి chant glory of ఈ God. పవిత్రమైనటువంటి యొక్క శక్తిని ప్రపంచానికి అంతా కూడాను ప్రసరింప చేయాలి. The sacred energy that you are going to have అది ఏ should be shared with everybody. ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు. That is the true sign of the divinity. ఈశ్వరుడు అనగా ఏమిటి? Who is Ishvara? గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు. Ishvara the divine moves about freely like air. గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుండదో Just as air is all pervasive, ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి so వాడు. also God is all expansive. కనుకని మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి. Therefore you should publicize, propagate, practice the God's name and share with everybody. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, जप दान बिना संयोग नहीं, जप प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्य कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं,
రాములు ఈ ధనుస్సుని ఇంత సులీలుగా ఎత్తడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి? What is the reason behind lifting this bow? సీత భూజాత. Sita is the daughter of Mother దీన్ని Earth. సైన్స్ కూడాను అంగీకరించక తప్పదు. Science must necessarily agree. భూమి లోపల మ్యాగ్నెట్ పవర్ ఎక్కువగా ఉంటుండాలి. If there is an earth, there is magnetic power. కాబట్టి సీత పూర్తి మ్యాగ్నెట్ పవరే. Therefore, Mother Sita is full of ఆనాడు magnetic సీత principle. ఈ యొక్క దీనిని సులభంగా ఎత్తగలిగింది. Therefore, she could lift this bow easily. సీతను చూచేటప్పటికే ఆ యొక్క ధనుస్సు పైకి లేస్తూ వచ్చింది. As Sita approached, this bow started lifting. ఆమె భూజాత. She is the daughter of Mother ఇంకా Earth. రాములు ఎవరు తెలుసునా? You know who is Ram? సాక్షాత్ నారాయణమూర్తి. God himself. ఆయన 100% మ్యాగ్నెట్. 100% magnet. అందువల్ల దానికి బరువు ఎత్తనక్కర్లేదు, అదే తన దగ్గరికి వచ్చేసేస్తుండాలి. So he need not lift. It starts being drawn towards the magnet. ఇరువురికి ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే ఈ యొక్క లోక కళ్యాణము. This is the intimate relationship which is the wedlock of the world. కనుకనే ఈ ఇరువురు కూడాను సాక్షాత్ దైవ శక్తులు. Both are the divine powers. వీరి తేజస్సులు ఏ విధంగా ఉంటున్నాయి? How is their ఎక్కడ brilliance? మ్యాగ్నెట్ ఉంటుందో అలాగే ఎలక్ట్రిక్ పవర్ అంతా వస్తుంటారు. Where there is magnet, there is ఆ electricity. ఎలక్ట్రిక్ పవర్ శక్తియే ఈ సీతారాముల యొక్క తేజస్సులు. This electric power, electricity is the ఈ brilliance of కాంతి Sitaram. సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి. That light spreads all over.